కొన్ని తినిపిస్తారంటే. అంటే ఇప్పుడు లైక్ ఇవి అప్పుడు మీ సేవా కేంద్రాలని పెట్టారు వీళ్ళు, ఈ సేవ మీ సేవ అని. ఒక రకంగా అది ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చారు, కాకపోతే ప్రభుత్వ పనులన్నీ అక్కడ జరిగాయి. ఇప్పుడు ఇది కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అంటే వీళ్ళు చెప్తుంటది అలాగే జరుగుద్ది. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ అధీనంలోనే నడుస్తుంది, రిజిస్ట్రేషన్ ఏమి మారిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళదు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యవస్థకు అలవాటు పడిపోయాం మనం, దాని మీద కొంత మానిటరింగ్ అయితే జరుగుతుంది. అది మిస్ అవుతుందా రేపొద్దున్న నేరుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అందులో ఉన్న లొసుకులు ఇందాక మనం టాపిక్ లో మాట్లాడుకున్నాం, మీరు ఇందాక వేరే డిబేట్ లో చెప్పారు. కొన్ని తెలియదు, అది దొంగ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. డాక్యుమెంట్ రైటర్ కూడా తెలియకుండా జరుగుతాయి, కాకపోతే ఒక లీగల్ వెరిఫికేషన్ ఇలాంటివి చేయించుకొని మనం వెళ్తున్నాం. ఇప్పుడు నేరుగా ఇలా వెళ్ళడం వల్ల అవి పెరుగుతాయా? అది ఏమీ ఉండదు, బేసిక్ గా మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు 3 తింటున్నారు, 4వ వాడు తింటాడు. ఇప్పుడు ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ సేవా కేంద్రం దగ్గర ఇప్పుడు వీళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేయించేస్తారు. ఇప్పుడు ఈ సేవా కేంద్రం ద్వారా వెళ్తే సేవా కేంద్రం వాడి దగ్గర బ్రోకరు, సేవా కేంద్రం టు రిజిస్టర్. అంటే ఇక్కడ కూడా రైటర్ ఉంటాడా? అంతే మరి, కాగితం ఎవరు తయారు చేస్తాడు? సేవా కేంద్రం కూడా తయారు చేయాలి. ఇప్పుడు సేవా కేంద్రం పెట్టింది అందుకు కదా, ఏమొచ్చాను అడిగి వాడు మళ్ళీ వీళ్ళని పెట్టుకోవాలి లేదా ఎంప్లాయీస్ గా, అదేనేమో ఉపాధి కల్పిస్తామంటున్నారు. అదే వీళ్ళకి అందులో ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు బంగారపు కొట్టోళ్ళు కనుక ఇదివరకు బంగారపు పని వాళ్ళకి మంచి పేరు ఉండేది. అవును, తర్వాత ఇప్పుడు పెద్ద బంగారపు కొట్లు వచ్చాక దాంట్లో